మరి ఆ కాలంలోనే క్యాన్సర్ అనే సబ్జెక్ట్ తీసుకోవాలి, దీని మీద చదవాలి అని మీకు ఎందుకు అనిపించింది? క్యాన్సర్ సర్జరీ అంటే రాడికల్ సర్జరీ, ఛాలెంజింగ్ అనమాట. క్యాన్సర్ సర్జరీ అక్కడ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఓకే. పాండిచేరిలో ఓరల్ క్యాన్సర్స్, ఆల్కహాల్ ఎక్కువ తాగటం వల్ల మిగతా రకరకాల క్యాన్సర్స్ ఎక్కువగా ఉండేవి. సో దట్ ఇన్స్పైర్డ్ మీ. సో అదే రోజున నేను డిసైడ్ చేసుకున్నాను నేను క్యాన్సర్ సర్జరీ చేస్తాను. సో ఎలాంటి రిలేషన్ మీ ఫాదర్ తో ఉండేది సార్? హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. ఓకే. సో చాలా ఇద్దరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా ఆయన నన్ను ఎంతో, అంటే ముగ్గురు సన్స్లో కూడా నన్ను బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. సో మీ లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ డే ఏంటి అని అంటే ఏం చెప్తారు? Nothing like that. Every day is a beautiful day. But the day to remember is when I got my post-graduation course in JIPMER. ఏదైనా ఒక కేస్ని డిస్క్రైబ్ చేయగలరా సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా ఉండొచ్చు, లేదా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ది బెస్ట్ అవుట్పుట్ రావచ్చు పేషెంట్ దగ్గర నుంచి. నేను తెలుసుకుంది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మేమిచ్చే ఈ ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి ట్రీట్మెంట్ కన్నా పేషెంట్ యొక్క మానసికంగా పేషెంట్ ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయించేస్తారు. ఒక చిన్న పాపకి ఆపరేట్ చేశారు అపోలో హాస్పిటల్లో. నేను కూడా ఉన్నాను, నేను చేయట్లేదు, మా కొలీగ్ చేస్తున్నారు సర్జరీ. అదేదో చిన్న ఓవేరియన్ ట్యూమర్ అని వాళ్ళు ఓపెన్ చేస్తే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి గ్యాస్ట్రిక్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చి ఓవరీస్కి పాకిపోయింది. ఆ పాప వయసు 22 years. నో డౌట్ మోహన్ వంశీ గారి చేతిలో పడ్డాము అని అంటే 1% ఆఫ్ సర్వైవల్ ఛాన్స్ ఉన్నా బయట పడ్డట్టేరా, అట్లీస్ట్ స్పాన్ ఇంక్రీజ్ చేస్తారని. కానీ కొంచెం కాస్ట్లీ డాక్టర్ అంటున్నారు సార్. మోడర్న్ మెడిసిన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మేడం. మ్యామోగ్రఫీ వినే ఉంటారు. అనలాగ్ మ్యామోగ్రామ్ అంటే కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ కాస్ట్ 15 లక్షలు అయితే 3D డిజిటల్ మ్యామోగ్రామ్ కాస్ట్ 3 కోట్లు. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. మోస్ట్ అవైటెడ్ వీడియో ఫర్ మీ, బికాజ్ ఏజెస్ నుంచి నేను సార్ని అడుగుతున్నాను ఒక్క ప్రొఫైల్ వీడియో చేద్దాం సార్ అని. ఫైనల్లీ ఒప్పుకున్నారు. వారు ఎవరంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ పేషెంట్లకి ఒక రకంగా దేవుడు అనే చెప్పాలి. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ ఒప్పుకున్నారు. ఎప్పుడు అడిగిన ఓన్లీ కంటెంట్ మీదే, టాపిక్ మీదే, క్యాన్సర్ అవేర్నెస్ మీదే చేద్దామంటారు. సరే, ఈ 10, 15 or 20 years నుంచి క్యాన్సర్ కొంచెం ప్రామినెంట్ అవుతుంది. అంతకుముందు ఎవరికో ఒకరికి వినేవాళ్ళం కదా మనం. మరి ఆ కాలంలోనే క్యాన్సర్ అనే సబ్జెక్ట్ తీసుకోవాలి, దీని మీద చదవాలి అని మీకు ఎందుకు అనిపించింది? నేను నా MBBS MS పాండిచేరిలో చేశానండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, జిప్మర్ పాండిచేరి. అది ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. అక్కడ నేను జనరల్ సర్జరీ చేస్తున్నప్పుడు మై చీఫ్ డాక్టర్ RN సిబల్ ఉండేవారు. వారు ఈజ్ ఎ క్యాన్సర్ సర్జన్. సో యూస్ టు లైక్ ఆపరేటింగ్ ఆన్ క్యాన్సర్స్. క్యాన్సర్ సర్జరీ అంటే రాడికల్ సర్జరీ, ఛాలెంజింగ్ అనమాట. క్యాన్సర్ సర్జరీ అక్కడ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. పాండిచేరిలో ఓరల్ క్యాన్సర్స్, ఆల్కహాల్ ఎక్కువ తాగటం వల్ల మిగతా రకరకాల క్యాన్సర్స్ ఎక్కువగా ఉండేవి. సో దట్ ఇన్స్పైర్డ్ మీ. సో అదే రోజున నేను డిసైడ్ చేసుకున్నాను నేను క్యాన్సర్ సర్జరీ చేస్తానని. ఇన్ఫ్యాక్ట్ మా చీఫ్ కింద నా అసిస్టెంట్స్ అంతా కూడా అడిగేవారు, క్యాన్సర్ సర్జరీ చేస్తే నీకు ప్రైవేట్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, ఇది ఓన్లీ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి వస్తాయి, వై నాట్ యూ డూ గ్యాస్ట్రో సర్జరీ చేయొచ్చు, ప్లాస్టిక్ సర్జరీ చెయ్యి, యూరాలజీ చేయమని చెప్పేవారు. సో దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ విల్ డూ క్యాన్సర్ సర్జరీ. మా చీఫ్కి నేను చాలా కేసులు అసిస్ట్ చేశాను. సో లక్కీగా అదే స్ఫూర్తితో నేను ఇన్స్పైర్ అయ్యి క్యాన్సర్ సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ సర్జరీలో MCH సర్జికల్ ఆంకాలజీలో నాకు సీట్ వచ్చాక మా నాన్నగారు నాతో ఒక 4 రోజులు మాట్లాడలేదు. ఎందుకు సార్? ఆయనకి నేను కార్డియాక్ సర్జన్ అవ్వాలని కోరికగా ఉండేది. ప్రొఫెసర్ వేణుగోపాల్, ప్రొఫెసర్ గోపీనాథ్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ చీఫ్ కార్డియాక్ సర్జన్స్. వేణుగోపాల్ గారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా కూడా చేశారు. ఫేమస్ తెలుగు పీపుల్ ఇద్దరు కూడా. వారు చిన్నప్పటి నుంచి నాకు వారి గురించి చెప్పేవాళ్ళు, నువ్వు వారిలాగా కార్డియాక్ సర్జన్ అవ్వాలి. నాకు 5వ తరగతి నుంచి ఆయన చెప్పేవారు రోజు. సో స్వతహాగా నాన్నగారు MBBS డాక్టర్ ఆయన. ఆయన PG చేయలేదు. సో అప్పటి నుంచి నాలో ఆయన ఎప్పుడు చెప్పారు, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు సర్జన్ అవ్వాలి, నువ్వు వేణుగోపాల్ గారి లాగా, గోపీనాథ్ గారి లాగా కార్డియాక్ సర్జన్ కావాలి. ఒకటే కోరిక ఆయనకి. సో నేను అది చేయకుండా నేను ఆంకాలజీ చేశానని ఆయన కోపంతో ఒక 4 రోజులు
ఓకే. నాతో మాట్లాడలేదు. యు ఆర్ ద ఓన్లీ సన్ సార్? No, 2 other sons are there. ఓకే. My elder brother is a chartered accountant. My younger brother is an engineer. ఓకే. సో మిమ్మల్ని డాక్టర్ చేయాలని నాన్నగారి ఆశ. నా సార్ ఓకే. సో ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చింది మళ్ళీ ఆఫ్టర్ 1 month 1 month తర్వాత ఆయనే వచ్చి మాట్లాడారు. మాట్లాడారా? ఓకే. సో ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా సార్ ఏ పేరెంట్స్ కైనా. ఓకేలే నేను అనుకున్నట్టు కాకపోయినా తను అనుకున్న స్థాయిలో ఈ రేంజ్ లో ఉన్నాడని ఆ ప్రౌడ్ మూమెంట్ మీ లైఫ్ లో ఎప్పుడు ఉండింది? అంటే నథింగ్ లైక్ దట్. నేను ఆంకాలజిస్ట్ గా పాపులర్ అవ్వకముందే ఆయన కాలం చేశారు. ఓ ఓకే. He had cirrhosis and died. సో ఎలాంటి రిలేషన్ మీ ఫాదర్ తో ఉండేది సార్? He was my best friend అండి. ఓకే. సో చాలా ఇద్దరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా ఆయన నన్ను ఎంతో, అంటే ముగ్గురు సన్స్ లో కూడా నన్ను బాగా ప్రేమగా చూసుకునేవారు. యు ఆర్ ద యంగెస్ట్? ఐ యామ్ మిడిల్. ఓకే. సమ్హౌ he used to like me a lot. సో ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతూ ఉండేవారు, నాతో కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు, నాకు అన్ని నేర్పించేవాళ్ళు. అని ఒకటే ఫిలాసఫీ ఆయనకి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్ లో వెళ్ళాలి, అంతే ఒకటే. ఓకే. ఎప్పుడు కూడా ఆయన హాలిడేకి వెళ్ళాలి లేకపోతే ఒక గేమ్ నేర్చుకో అని కానీ ఆటలాడుకోవాలి కానీ ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఎందుకు ఆయన ఎప్పుడు ఒకటే కోరిక, ఆయన పీజీ చేయలేదు. పీజీ చేయకపోవడం వల్ల ఆయన చాలా సఫర్ అయ్యారు. గవర్నమెంట్ జాబ్లో చాలా చోట్ల ట్రాన్స్ఫర్స్ అయ్యి ఉండేవి ఆయనకి. సో నువ్వు ఖచ్చితంగా స్పెషలిస్ట్ అవ్వాలి, సర్జన్ అవ్వాలి. ఆ రోజుల్లో ఖమ్మంలో ఉండే సర్జన్స్ 2-3 సర్జన్స్ ఉండేవారు. వారి దగ్గరికి నన్ను తీసుకెళ్లేవాళ్ళు, వారిని పరిచయం చేసేవారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జికల్ డాక్టర్స్ వచ్చినప్పుడు, సర్జన్స్ వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్లి వారికి పరిచయం చేసేవాళ్ళు. చూడు వీరిలాగా నువ్వు సర్జన్ అవ్వాలి అని చెప్పేవారు. ఓకే. సో నేను ఒకటి కోరుకుంటే ప్రకృతి ఒకటి కోరుకుంది అన్నట్టుగా మీకు చిన్నప్పటి నుంచి మీ గోల్ ఏముండింది సార్? డాక్టర్ అవ్వాలని ఒకటే మనసులో ఒకటే కోరిక, డాక్టర్ సర్జన్ అవ్వాలి, అంతే. ఇంకో కోరిక అంటూ ఏం లేదండి. ఓకే. సర్జన్ అవ్వాలి, పీజీ జాయిన్ అయ్యాక క్యాన్సర్ సర్జన్ అవ్వాలి. ఓకే. సో యు ఆర్ లివింగ్ యువర్ డ్రీమ్. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి స్నిక్ పిక్ టు యువర్ ఫ్యామిలీ సార్. మీ పిల్లలు, ఫ్యామిలీ. My wife she's a gynecologist, but unfortunately because of my career she sacrificed her career. Oh, so sweet. She had to take care of the children కాబట్టి పిల్లలు చూసుకోవడం కోసం తను ప్రాక్టీస్ చేయలేదు ఎప్పుడు కూడా. ఓకే. తను ఎక్కడ ఈవినింగ్ 1 గంట క్లినిక్ చూసేవారేమో, అది కూడా చాలా తక్కువ. అదర్వైజ్ షీ నెవర్ ప్రాక్టీస్డ్. నాకు అసిస్ట్ చేసేవారు. నేను గైనకాంకాలజీ చేసేటప్పుడు షీ లర్న్డ్. ఓకే. షీ అసిస్టెడ్ మీ ఫర్ ఆల్ మై గైనకాంకాలజీ కేసెస్. ఈవెన్ నౌ షీ అసిస్ట్ మీ. ఓకే. కిడ్స్ గైనకాంకాలజీ చేసినప్పుడు పాప షీఈస్ ఎండి రేడియేషన్ ఆంకాలజీ చేసింది, బట్ షీ డజంట్ ప్రాక్టీస్ ఆంకాలజీ. ఎందుకు? షీ డిడ్ MBA ఫ్రమ్ బార్సిలోనా. షీ వాంట్స్ టు డూ హర్ ఓన్ బిజినెస్ నౌ. మా అబ్బాయి BBA చేశాడు. హీ హెల్ప్స్ మీ ఇన్ ఫినాన్స్. ఓకే. హియర్ అవుట్ హియర్. ఓకే. సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అంటారు కదా. సో మీ లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ డే ఏంటి అని అంటే ఏం చెప్తారు? నథింగ్ లైక్ దట్. ఎవ్రీ డే ఇస్ ఎ బ్యూటిఫుల్ డే, బట్ ద డే టు రిమెంబర్ ఈజ్ వెన్ ఐ గాట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇన్ జిప్మర్. ఓకే. MBBS పాస్ అయ్యాను. ఆ తర్వాత MS ఎంట్రన్స్ రాయాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ చాలా డిఫికల్ట్ గా ఉండేది ఆ రోజుల్లో టు గెట్ ఇన్ ఎ సీట్. దట్ ఇన్ జిప్మర్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. మళ్ళీ ఆల్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం. సో ఆ రోజు ఫస్ట్ అటెంప్ట్ లో నాకు సీట్ వచ్చినప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ మీ. ఇమీడియట్ గా జాయిన్ అయ్యాను, MBBS పాస్ అయిపోయాను, వెంటనే సీట్ వచ్చేసింది ఫస్ట్ అటెంప్ట్ లోనే. ఆ తర్వాత మళ్ళీ MCH సీట్ కూడా అలానే వచ్చింది ఆంకాలజీ. చాలా టఫ్ కాంపిటీషన్ ఉండింది, దేశం అంతా వచ్చారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ADR లో ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ లో థియరీ ఎగ్జామ్ ఉండింది, క్లినికల్ ఎగ్జామ్స్ ఉండింది, వైవా వసి ఉండింది. మోర్ దెన్ 40-50 candidates had come for 2 seats. అందులో ఐ గాట్ ఎ సీట్. అందులో సీనియర్స్ ఉన్నారు చాలా మంది. ఆంకాలజీలో పనిచేసిన వాళ్ళు, 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, 4 years పనిచేసిన వాళ్ళు, టాటా మెమోరియల్లో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు ADR క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ కి. సో ఫార్చునేట్లీ ఐ గాట్ సెలెక్టెడ్. సో దట్ వాస్ ఎ మెమరబుల్ మూమెంట్. రైట్. సో ఒమేగా థాట్ ఎప్పుడు వచ్చింది సార్, అండ్ ఎందుకు, ఎలా వచ్చింది ఒమేగా? ఐ వాజ్ అంతకుముందు 2002 నుంచి 2010 వరకు నేను ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నాను. సో డ్యూరింగ్ దట్ టైమ్ దట్ వాజ్ రియలీ ఎ గ్రేట్ పీరియడ్ ఫర్ మీ. ఎందుకంటే 2002 ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ఒక ఇన్స్టిట్యూట్ నా చేతిలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో దెర్ వర్ ఓన్లీ 45 patients on the radiation couch. There were hardly 12 to 13 patients in the whole hospital. 8 years తర్వాత నేను వచ్చే రోజు there were more than 400 patients. And more than 500 patients on the radiation couch.
సో అలా డెవలప్ చేయగలిగాను. సార్ రోజుకి వందల మంది ఇప్పటికి 1000 మందిని మీరు ట్రీట్ చేస్తూ ఉంటుంటారు. క్యాన్సర్ అనే వర్డ్ మాకు కొంచెం డిఫరెంట్గా కొంచెం భయంగా అనిపిస్తుందేమో కానీ అది మీకు సలైవ లాగా నోట్లో అలవాటైపోయిన పదం. అండ్ మీకు అసలు నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లాగానేనా? కీప్స్ ఎనీ డిఫరెన్స్ అబ్బా ఏంటిది అని మిమ్మల్ని షూట్ చేసిన మూమెంట్స్ కానీ లేకపోతే పేషెంట్స్ కానీ? అంటే మేము కూడా మనుషులమే. రోజు క్యాన్సర్ చూసినప్పటికీ కూడా ప్రతిరోజు పేషెంట్స్ సర్జరీ చేస్తాము. సర్జరీ చేశాక అవసరమైతే కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తుంటాము. మిగతా పేషెంట్స్ అంటే మిగతా డిపార్ట్మెంట్స్లో సర్జన్స్కి, డాక్టర్స్కి మాకు ఉన్న తేడా ఏంటంటే మాకు పేషెంట్స్తో చాలా అనుబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు మాతో. అలాగనే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోలిసిస్టెక్టమీ చేసామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వారిని మీరు చూడరు అసలు. ఒక కాస్మెటిక్ సర్జరీ చేశారనుకోండి, మా అయితే 2-3 విజిట్స్ వస్తారు, తర్వాత వాళ్ళు చూడరు అసలు మీరు. ఇక్కడ అలా కాదు, జీవితాంతం వాళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉంటారు, రెగ్యులర్గా చెకప్కి వస్తుంటారు. సో సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చాక చాలాసార్లు వాళ్ళతో అనుబంధం ఏర్పడినప్పుడు వాళ్ళు ఎంతో క్లోజ్గా ఉంటారు, ఇంటికి వస్తుంటారు, చాలా రకరకాల గిఫ్ట్స్ ఇస్తుంటారు, ప్రసాదం తెచ్చి పెడుతుంటారు, నాకు ఇష్టమైనది తీసుకొస్తుంటారు. సో అలా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా వాళ్ళకి రికరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ బాధపడతాం. పేషెంట్స్ చాలా మంది పొద్దున్నే వచ్చేస్తారు వాళ్ళ ఊరి నుంచి, వచ్చి మార్నింగ్ ఎంటీ స్టమక్లో వస్తారు, టెస్టులు చేయించుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ బస్కో ట్రైన్కో టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అయ్యి ఈవినింగ్ రిపోర్ట్స్ చూడడానికి నా దగ్గరకు వస్తారు. అప్పుడు వాళ్ళకన్నా నాకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఫైల్ చేసే ముందు దేవుడా 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 ఈయనకి రికరెన్స్ రాకూడదు అనుకుంటే ఓపెన్ చేస్తాను. వాళ్ళకన్నా నేను కూడా ప్రే చేస్తుంటాను, ఎందుకంటే నేను చేసిన కేసు సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి క్యాన్సర్ తిరిగి రాకూడదు అని వాళ్ళకి ఎంత ఉంటుందో నాకు కూడా అంతే ఉంటుంది. బట్ ప్రతిసారి మన భగవంతుడు మనని ఆశీర్వదించడు, తిరిగి వస్తుంటాయి. అలా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకన్నా మేము ఎక్కువ బాధపడుతుంటాం. చాలాసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కేస్ని డిస్క్రైబ్ చేయగలరా సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా ఉండొచ్చు, లేదా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ది బెస్ట్ అవుట్పుట్ రావచ్చు పేషెంట్ దగ్గర నుంచి. నేను 34 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి ఆంకాలజీ. ఒక ఇంపార్టెంట్ విషయం మన వ్యూవర్స్ అందరికీ చెప్పాలనుకున్నాను, అలాగే మీకు కూడా చెప్పాలనుకున్నాను. సో నేను ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక నేను తెలుసుకుంది ఏంటంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్లో మేమిచ్చే ఈ ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి ట్రీట్మెంట్ కన్నా పేషెంట్ యొక్క మానసికంగా పేషెంట్ ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయించేస్తారు. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఎగ్జాక్ట్లీ 22 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పాపకి ఆపరేట్ చేశారు అపోలో హాస్పిటల్లో. నేను కూడా ఉన్నాను, నేను చేయట్లేదు, మా కొలీగ్ చేస్తున్నారు సర్జరీ. అదేదో చిన్న ఓవేరియన్ ట్యూమర్ అని వాళ్ళు ఓపెన్ చేస్తే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి గ్యాస్ట్రిక్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చి ఓవరీస్కి పాకిపోయింది. ఆ పాప వయసు 22 ఇయర్స్. ఆ పాప వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎ బిగ్ టెక్నోక్రాట్. ఆయన హైదరాబాద్లో లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, యూనో చాలా కంపెనీస్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, వాటిని టేక్ ఓవర్ చేసి వాటిని టర్న్ అరౌండ్ చేసి ప్రాఫిట్లోకి తీసుకొచ్చే మనిషి. వెరీ ఫేమస్ మ్యాన్ ఆ రోజుల్లో, తమిళియన్. సో వాళ్ళ అమ్మాయి. సో ఈ జరగటంతో ఆయన చాలా డిప్రెషన్కి లోనయ్యారు. సో లోనయ్యి ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, తర్వాత నాతో చాలాసార్లు మాట్లాడారు. ఆయన ఏమనేవారంటే, ఆయన అప్పుడే చెప్పారు, నేను ఇప్పుడు గమనించింది ఆయన ఆ రోజు చెప్పారు, నాన్ మెడికల్ మ్యాన్. నేను 34 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత నేను అనుభవంలోకి వచ్చిన విషయాన్ని ఆయన ఆ రోజు చెప్పారు. డాక్టర్ గారు, క్యాన్సర్కి ఇది ఒక్కటే ట్రీట్మెంట్ కాదు, అలోపతి మెడిసిన్ ఒకటే కాదు, మానసిక ధైర్యం ఇంపార్టెంట్. క్యాన్సర్ పేషెంట్స్కి ఇది మనం డెవలప్ చేయాలి, వాళ్ళందరికీ మనం కూడా మానసిక ధైర్యంగా ఉండేటట్టు చేయాలి. అలా చేస్తేనే వాళ్ళు క్యాన్సర్ జయిస్తారని వాళ్ళ పాపను అబ్జర్వ్ చేశాక ఆయన తెలుసుకున్నారు. సో నేను ఆయన దగ్గర కూడా రానివ్వలేదు ఆ రోజుల్లో. నేను ఐ డెంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ థాట్ ఈయనేదో వేదాంత్ మాట్లాడుతున్నారు, ఇది అసలు కరెక్ట్ కాదు, నమ్మకం. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఈ అలోపతి వైద్య విధానమే, ఇది స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది దీనికి. క్యాన్సర్ ఎలా పెరుగుతుంది, క్యాన్సర్ని ఎలా క్యూర్ చేయాలి, ఆ క్యాన్సర్ సెల్ ఎలా టార్గెట్ చేయాలి, క్యాన్సర్ సెల్ సైకిల్ ఎలా ఉంటుంది, ప్రతి సైకిల్లో దాన్ని ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ ఉన్నాయి, ఇదంతా సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది. ఈ సైంటిఫిక్ ఫౌండేషన్ కాదని మూఢనమ్మకంతో ఆయన ఏదో చెప్తున్నారు అని నేను అనుకుని ఆయన దగ్గర కూడా రానివ్వలేదు. మళ్ళీ కలవలేని దాన్ని, ఇప్పటి వరకు కలవలేదు. కానీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే ఆయనే కరెక్ట్.
సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు ఎంత రోల్ ప్లే చేస్తారో క్యాన్సర్ పేషెంట్స్లో ఉండే ధైర్యము అంతకన్నా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. నేను నవజోత్ సింగ్ గారు, సుధీ గారు చెప్పారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకున్నానని. నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్కి క్రెడిట్ ఇవ్వట్లేదు, ఆయన వైఫ్కి క్రెడిట్ ఇస్తున్నాను. ఆయన యొక్క వారి వైఫ్లో సపోర్ట్ చేశారు, ధైర్యం నింపారు. ఆ ధైర్యంతో ఆమె ఆ క్యాన్సర్ని జయించి ఉండవచ్చు. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో అయినా వారి వైఫ్కి ధైర్యం చెప్పారు. సో 300 మంది క్యాన్సర్ డాక్టర్లు ఇది తప్పు, ఇది మిస్కన్సెప్షను, దీన్ని ఖండించాలి, పేషెంట్స్ ఇలా ఫాలో అవ్వకూడదని అందరూ చెప్తున్నప్పటికీ నా మనసులో నేను పేషెంట్ కనుక ధైర్యం నింపగలిగితే అదే ధైర్యంతో ఆ పేషెంట్ క్యాన్సర్ని ఎదుర్కొంటారు. నేను ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తానండి, సైంటిఫిక్గా ప్రూవెన్ ఉదాహరణలు. అదేంటంటే ఒక పేషెంట్కి మెలనోమా వచ్చింది. మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్ అండి. 20 ఏళ్ళు అయింది నేను మెలనోమా వచ్చి క్యూర్ అయిపోయి. 20 ఏళ్ళ తర్వాత ఆయన యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయ్యారు. బ్రెయిన్ డెడ్ అయితే ఆయన కిడ్నీస్ని ఇంకెవరికో డొనేట్ చేశారు. డొనేట్ చేస్తే ఆ రెసిపియంట్కి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? మన బాడీలో ఉన్న మన టీ సెల్స్ ఆ రెసిపియంట్ ఆ డొనేటెడ్ ఆర్గన్స్ని రిజెక్ట్ చేస్తాయి, వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి. గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటారు. సో వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి. అలా చేయకుండా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు. ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అవనివ్వండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవనివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ అవనివ్వండి, ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తగ్గినప్పుడు వారిలో ఉన్న క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి. సో ఈ కిడ్నీ రెసిపియంట్కి, ఈ కిడ్నీస్ తీసుకున్న రెసిపియంట్కి మెలనోమా వచ్చింది. అంటే 20 సంవత్సరాలుగా మెలనోమా స్కిన్ క్యాన్సర్ కణాలు కిడ్నీలో ఉండి అతనికి ఏ సిమ్టమ్స్ కలిగించలేదు 20 ఏళ్ళుగా. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత రెసిపియంట్కి వచ్చాయి. అంటే అతని మానసిక ధైర్యంతో ఆ క్యాన్సర్ కణాలని కంట్రోల్ చేయగలిగాడు. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ అండి. క్యాన్సర్ కణాలు ఇప్పుడు బ్లడ్లో కూడా ఉంటాయి. దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. ఇప్పుడు మనం ప్రతి పేషెంట్కి బయాప్సీ చేయనవసరం లేదు. మన బ్లడ్ తీసుకుని ఆ పేషెంట్ క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయచ్చండి. దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు. సో దాన్ని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. 7 to 15 years after they were pronounced that they are cured of breast cancer, MD Anderson హాస్పిటల్లో 7 to 15 years అయిపోయింది వాళ్ళకి క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిపోయి. ఆ తర్వాత వాళ్ళ బ్లడ్లో 30% ఆఫ్ దెమ్ హ్యాడ్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్. కానీ వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు, వాళ్ళ క్యాన్సరే లేదు. అంటే వారి ఓన్ ఇమ్యూనిటీ ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అది పవర్. ఇది క్లినికల్ స్టడీస్, నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక కపుల్ వస్తారు నా దగ్గరికి, ఆమెకు 72 ఏళ్ళు, ఆయనకి 76 ఏళ్ళు, 8 ఏళ్ళుగా వస్తున్నారు. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్, నేనే సర్జరీ చేశాను, కీమోథెరపీ అవసరపడలేదు, రేడియేషన్, హార్మోన్ థెరపీ మీద ఉన్నారు, బాగున్నారు. రెగ్యులర్గా వస్తారు. ఆయన బ్లేజర్ వేసుకొని వస్తారు, చాలా హ్యాండ్సమ్ ఉంటారు, 76 ఏళ్ళ వయసులో, స్విమ్ చేస్తారు, ఉంటారు. సడన్గా ఒకరోజు ఆమె ఒక్కతే వచ్చింది, డ్యూ ఫర్ చెకప్. అప్పుడు ఇంకెవరో లేడీ తీసుకొచ్చారు. ఏరమ్మా మన గోపాలకృష్ణ గారు అని అడిగారు. ఇక్కడ పడి ఏడ్చేసింది. లాస్ట్ వీక్ కర్నరీ ఆర్టరీ బైపాస్ చేస్తున్నాగా థియేటర్లోనే చనిపోయారండి. అప్పుడు కూడా వారికి స్కాన్ చేశాము, నార్మల్గా ఉన్నారు. కరెక్ట్గా 4 నెలల తర్వాత ఆమె క్యాన్సర్తో తిరిగి వచ్చేసింది. అంతే కదా, ఈ 4 నెలల మానసిక ఆందోళన, మానసిక క్షోభ, లోపల ఉన్న క్యాన్సర్ సెల్స్ రియాక్టివేట్ అయిపోయాయి. ఇంకొక పేషెంట్ 5 ఏళ్ళు అయిపోయింది, క్యాన్సర్ ఫ్రీ, బ్రెస్ట్ క్యాన్సరే. కొడుకు మ్యారేజ్కి పిలిచారు, వెళ్ళాను. 2 ఏళ్ల తర్వాత ఆమె క్యాన్సర్ తిరగబెట్టింది. ఏంటా అని చూస్తే 8 months బ్యాక్ కొడుకు డివోర్స్. సో ఇవన్నీ కూడా నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇవాళ మనందరం కూడా, మీరు నేను కూడా మానసికంగా ధైర్యంగా ఉంటే మనకి క్యాన్సర్ రాదు, కరోనా రాదు, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా రాదు, ఏది రాదు. ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్లో ఈ అర్బనైజేషన్ పెరిగిపోయే కొలది, కాంపిటీషన్ పెరిగిపోయి, మన పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు, పక్కింటి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాళ్ళకి పెద్ద కారు ఉంది, మనకు పెద్ద కారు లేదు, మనకి ప్రమోషన్ రాలేదు, వాడికి ప్రమోషన్ వచ్చింది, వాడికి మనకన్నా రిచ్గా, ఇలా కంపారిజన్స్, ఈ ఆలోచనలు. ఎస్, కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ లేకపోతే మనం గ్రో అవ్వము, సైన్స్ గ్రో అవ్వదు, వర్క్ చేస్తుండాలి. అంతే తప్ప
అన్హెల్దీ కాంపిటీషను, ఈ మానసిక ఆందోళన, ట్రాఫిక్ జాము, బాస్ తిడతాడు, వెళ్ళకపోతే వర్క్ 10 అయిపోయింది, 10:05కి వెళ్తే అబ్సెంట్ మార్క్ వేస్తారు, 1 డే హాఫ్, ఏవో ఒక ఆందోళనలు, ఇలా ఈ ఆందోళనతోనే మన ఈ అనారోగ్యం పెరిగిపోతుందండి. అదే బసవతారక హాస్పిటల్లో నేను జాయిన్ అయిన రోజు 2002 జూలైలో ఒకటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్, 45 మంది క్యాన్సర్ పేషెంట్లు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక్క చోట బెడ్ ఖాళీ లేదు. అవును సార్. ఈ ఒక డిసీజే కాదండి, అన్ని డిసీజెస్ పెరిగిపోతున్నాయి. దీనికి అన్నిటికీ కారణం ఈ మానసిక ఆందోళన, స్ట్రెస్. క్యాన్సర్ రావటానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటండి? మనలో ఉండే మన జీన్స్, మన బాడీలో సైంటిస్టులు కనుక్కున్నారు అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో ఈక్వల్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. అందులో ఒక 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు సైంటిస్ట్ బిలీవ్ చేసేది ఏంటంటే ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ వల్లనే ఈ క్యాన్సర్స్ వస్తాయి. ఇది ఖచ్చితంగా నమ్ముతున్నారు సైంటిస్టులు. సో ఈ మ్యుటేషన్స్ ప్రతి వాళ్ళలో జరుగుతూ ఉంటాయి, మీలోనూ ఉంటాయి, నాలోనూ జరుగుతుంటాయి, వారిలోనూ జరుగుతుంటాయి. ఈ మ్యుటేషన్స్ని కంట్రోల్ చేసే ఇమ్యూన్ మెకానిజం మనకుంది. ఆ ఇమ్యూన్ మెకానిజం దెబ్బతిన్నప్పుడు అవి మ్యుటేషన్స్ పెరిగి పెద్దయ్యి క్యాన్సర్గా మారుతాయి. సో అంటే రోజు మనలో ఈ మ్యుటేషన్స్ జరుగుతుంటాయి. ఈ మ్యుటేషన్స్ని మనం కంట్రోల్ చేస్తుంది మన ఓన్ బాడీ. అది కంట్రోల్ చేయటంలో ఫెయిల్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీలు ఎవరు తగ్గుతుంది? ఎవరికి తగ్గుతుంది? మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది. హ్యాపీగా నిద్రపోయి సంతోషంగా ఉంటే అంతకన్నా పెద్ద ఇమ్యూన్ బూస్టర్ లేదు. మీరు చూడండి, HIV ఉన్నవాళ్ళు, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, ఎయిడ్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వాళ్ళ T cells ఆర్ డిఫెక్టివ్, వాళ్ళలో ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. 100కు 99 మంది క్యాన్సర్తోనే వారికి అపాయం ఉంటుంది తప్ప HIV వల్ల ఎటువంటి అపాయం లేదు. HIV క్యూర్ అయిపోయింది కదండి. కానీ వాళ్ళలో ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉండటంతో అందరికీ లింఫోమాస్, స్కిన్ క్యాన్సర్స్, ఇంకో క్యాన్సర్ వచ్చేస్తాయి. సో ఎవరిలో ఇమ్యూనిటీ తగ్గితే వారిలో వస్తుంది. ఇమ్యూనిటీ బాగుండాలంటే మనం ఏం చేయాలండి? సంతోషంగా ఉండాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాపీగా నిద్రపోవాలి. సార్ మీకేంటి సార్ హ్యాపీ బూస్టర్? ప్రాంప్ట్ గా 20 years నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్, నియర్ బై, వెరీ క్లోజ్ టు యూ. ప్రాంప్ట్ గా 8 o'clock అంటే 8 o'clock కి మీరు ఉంటారు అక్కడ హాస్పిటల్. దిస్ ఇస్ ప్యాషన్. నాకు అందరూ అడుగుతారు నన్ను, యూ గెట్ బర్న్ట్ అవుట్, దట్ ఈస్ మై ప్లెజర్. ఇప్పుడు మార్నింగ్ 5:40 లోపల వచ్చేస్తాను హాస్పిటల్కి. నేను రాకపోతే పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు పాపం. పొద్దున్నే వస్తారు, లేచి స్నానం చేసి రెడీ అయ్యి కూర్చుంటారు, చక్కగా మేకప్ చేసుకొని సార్ వచ్చేసరికి రెడీ ఉండాలని. మళ్ళీ రాత్రి నా కోసం నిద్రపోకుండా వెయిట్ చేస్తుంటారు. మావిడ తిడుతూ ఉంటుంది, చలికాలంలో రాత్రిపూట లేపుతున్నావు, పొద్దున్నే వెళ్ళి మళ్ళీ లేపుతున్నావు అని. సో ఇట్స్ ప్లెజర్ సీయింగ్ దెమ్. ఇట్స్ ప్లెజర్. వాళ్ళని చూడకుండా రాత్రి నాకు ఇంటికి వెళ్తే నిద్ర పట్టదు. ఇట్స్ ప్లెజర్. వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటే నేను ఐమ్ వెరీ హ్యాపీ. మార్నింగ్ 8 o'clock ఓపీకి వెళ్తే మధ్యాహ్నం 1 వరకు నాకు అసలు టైం తెలియదండి. కరెక్ట్ సార్. అదే మెడిటేషన్ నాకు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా మా కెమెరామెన్స్ తో అదే డిస్కస్ చేస్తున్నా. ప్రాంప్ట్ గా ఉంటారు, ఏదో ఒక 10-15 minutes లంచ్ బ్రేక్ కానీ అక్కడే క్యాబిన్ లో కూర్చొని గబగబా తినేసి మళ్ళీ మొత్తం అసలు పేషెంట్స్ హాస్పిటల్లే ప్లెజర్ సీకింగ్ సార్. ఆ టైం నాకు వాళ్ళతో ఉండటం నాకు ఇది ప్యాషను, ఐ లవ్ ఇట్. సో నాకు టైం తెలియదు. అదే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటండి? మనం మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, టైం తెలియదు. వాళ్ళు పూర్వకాలంలో తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళు సంవత్సరాల తరబడి తపస్సు చేసేవారు సైంటిస్ట్, మన ఋషులు. వాళ్ళకి ఆ శక్తులన్నీ వచ్చాయి. ఎందుకు వస్తాయి? మానసికంగా. ఇప్పుడు సత్యసాయిబాబా గారు కానివ్వండి, శ్రీశ్రీ గారు కానివ్వండి, జగ్గి వాసుదేవ్ గారు కానివ్వండి, ఆచార్య రజనీష్ కానివ్వండి, వీళ్ళందరికీ ఉన్నది ఏంటి? మనకన్నా వాళ్ళకు ఉన్నది ఏంటండి? రమణ మహర్షి గారు కానివ్వండి, సాధన. మానసికంగా వాళ్ళు వాళ్ళ సాధనతో వాళ్ళు మహాపురుషులు అయ్యారు. అంతేగాని వాళ్ళు దేవుళ్ళు కాదు, మహాపురుషులు వాళ్ళంతా. రమణ మహర్షి గారికి చిన్న ట్యూమర్ వస్తే సర్జరీ చేశారు మా బాస్ అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో. నేను లేనప్పుడు మా బాస్ చెప్పారు మాకు. ఆయన ఎనస్థీషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారు. చిరునవ్వు నవ్వుతూ, ఆ నవ్వు చూశారు కదా ఎంత సుందరంగా ఉంటుందో ఆ నవ్వు. రమణ మహర్షి గారి స్మైల్ అలా సిస్టర్స్ చెప్పారు నాకు, సీనియర్ సిస్టర్స్, అలా స్మైల్ చేస్తూ సర్జరీ చేయించుకున్నారంట ఆయన. మహాయోగి.
ఆ తర్వాత ఇంకేం ట్రీట్మెంట్ తీసుకోలేదు. రెండు చక్కగా బ్రతికారు కదా. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పేచీ పెట్టలేదా సార్? ఇదేనా ఎప్పుడు ఉంటారు రోజు ఉంటారు అంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఓకే. సో మీకు ఎంటర్టైన్మెంట్ అపార్ట్ ఫ్రమ్ హాస్పిటల్ ఇదంటే వాట్ మీరు ఏం ఎంజాయ్ చేస్తారు? లైక్ ఫుడ్, ట్రావెలింగ్. ఫుడ్. ఐ డోంట్ లైక్ ట్రావెలింగ్. ఫుడ్. ఏం ఫుడ్ సార్? ఐ లవ్ ఫుడ్. అన్ని నో ఫుడ్. అన్ని ఐ లవ్ ఫుడ్. మీరు నేను ఒక్క 10 నిమిషాలు టీవీ చూసినా ఫుడ్ ప్రోగ్రామ్స్ చూస్తా. ఓ ఇస్ ఇట్? అంతే 100%. ఓకే. సో వాట్ డు యు ఈట్ ఇన్ అ డే? హౌ సార్ టెల్ మీ యువర్ డైలీ రొటీన్. నేను అసలు ఫుడే లవ్ చేస్తాను. నాకు ఇంకొక ఆలోచన రాదండి. ఓకే. ఫుడ్ తప్ప ఇంకొక ఆలోచన రాదు. సినిమాలు? నథింగ్. I don't like movies at all. I don't enjoy movies at all. Only food. ఓకే. I love food. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీస్తాను. ఐఎమ్ వెజిటేరియన్. పాస్ట్ 30 years గా ఐఎమ్ వెజిటేరియన్. గత 6 నెలలుగా వీగన్ కూడా అయిపోయాను. ఓ ఇస్ ఇట్? అంతకుముందు పన్నీర్ ఎక్కువ తినేవాడిని. ఇప్పుడు ఐ థాట్ ఐ వుడ్ బికమ్ ఎ వీగన్. వై సార్? సో యానిమల్ ప్రోటీన్, యానిమల్ దిస్ థింగ్ వాళ్ళని మిల్క్ చేసి, మెషిన్స్తో మిల్క్ చేసి దాంట్లో వచ్చే బ్లడ్, చీము కూడా మన మిల్క్లోకి వస్తుంది. అది విన్నాక అసలు నాకు మళ్ళీ పాలు కూడా తాగబుద్ధి కాలేదు. నేను నాకు ఇష్టమైన పన్నీర్ని కూడా వదిలేసాను. ఫుడ్ ఐ లవ్ ఫుడ్. తెలుగు ఫుడ్, పులిహార, పాయసం ఇప్పుడు మానేశాను కదా, మిల్క్ అయిపోయింది, పాయసం కూడా అయిపోయింది. నేను రోజు మావిడుతూ అంటాను, నేను రిటైర్ అయినాక ఐ వుడ్ బికమ్ ఏ షెఫ్ అని. రోజు సజెషన్స్ ఇస్తుంటాను, ఇలా చేయాలి అని. సో ఐ లవ్ ఫుడ్, ఐ లవ్ కుకింగ్, బట్ ఐ డోంట్ హ్యావ్ టైం. మేబీ రిటైర్ అయినాక ఇప్పుడు అంటుంటాను, నేను ఈ సర్జరీ చేయకపోతే ఐ వుడ్ హావ్ బికమ్ వరల్డ్ ఫేమస్ షెఫ్ అని. Who is your favorite chef, sir, then? చాలా ఎవరు లేరండి. My mother was my best chef. Okay. She was a great cook. అంతే సార్. ఎవరికి వాళ్ళ తల్లిగారు గ్రేట్ కుక్. Of all, my mother was an extraordinary cook. మేడం గారికి కోపం వస్తుందేమో ఇప్పుడు. వస్తుంది. పెద్ద ఫ్యామిలీలో వారు ఒక్కరే పనిచేసేవారంట. ఓకే. పెద్ద ఫ్యామిలీ విజయవాడలో వాళ్ళది. అందరూ వాళ్ళ ఇంటికి వచ్చేవారంట. వారి అక్కగారు కొంచెం షీ వాజ్ అన్వెల్. సో ఈవిడే అందరు కుక్ చేసి పెట్టేవారంట. గ్రేట్ కుక్. ఓకే. అసలు మూవీస్ ఏం చూడలేదా సార్ ఇప్పుడు వరకు? పెద్దగా చూడలేదండి. హీరో కృష్ణ గారు బ్రతికుండగా వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్ అయితే టికెట్లు పంపేవారు, అవి కూడా చూసాను అంతే తప్ప. నా ఫేవరెట్ హీరో జగపతి బాబు గారు అండి. జగపతి బాబు గారు. మరి హీరోయిన్స్ అంటే ఎవరు లేరండి, పాత హీరోయిన్ లేదు. అందరూ పాత హీరోయిన్స్ సార్. నాకు అంటే కాంచన్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే సార్. మోహన్ వంశీ సార్ డైలీ రొటీన్ ఇది అని చెప్పుకోవడానికి మేము నథింగ్ స్పెసిఫిక్ అండి. నా డైలీ రొటీన్ ఏముంటుందండి, మార్నింగ్ 5 కల్లా లేస్తాను. ఫర్ ఫ్యూ మినిట్స్ వి టాక్ టు ఈచ్ అదర్. 5-10 కల్లా పరిగెత్తాలి. ఎవ్రీ మినిట్ ఇస్ ఇంపార్టెంట్. 5:30 కల్లా స్నానం చేసేసి గబగబా రెడీ అయిపోయి 5:40 కల్లా కార్ ఎక్కేస్తే 5:45-50కి ఇక్కడికి వచ్చేస్తాను హాస్పిటల్కి. దట్ డే స్టార్ట్స్. ఇంకా ఎవ్రీ మినిట్ రన్నింగ్. ఐసీయూకి వెళ్తాను, అక్కడ ఐసీయూ అటెండర్స్తో మాట్లాడతాను, తర్వాత వార్డ్స్ రౌండ్స్ చేస్తాను, అన్ని వార్డ్స్ రౌండ్స్ చేస్తాను. మళ్ళీ 8 కల్లా ఓపిక వచ్చేయాలి. 8 కల్లా ఓపిక వచ్చేస్తాను. 8 to 1:30 బోరింగ్గా ఉంటుంది నా రొటీన్. ఓపీ చూడటం. 1:30కి పైకి వచ్చి 1:32 కల్లా పైకి వచ్చి ఒక 10 minutes లంచ్ బ్రేక్. లంచ్ తర్వాత మాత్రం ఒక 10 minutes రెస్ట్ తీసుకుంటానండి. 10 to 15 minutes రెస్ట్ తీసుకుంటాను, అంతే. మళ్ళీ వర్క్ స్టార్ట్స్. సర్జరీ చేస్తాను. సార్ మీకు రొటీన్, కానీ అక్కడ ఎంతమంది ప్రాణాలు సార్? ట్రూ, దట్స్ ట్రూ. డైలీ లైక్ సమ్ 500 తో ఈజీగా ఓపీస్ చూస్తారు? లేదు, అంత ఉండదండి. ఇదివరకు అప్పుడైనా 50 to 80 మంత్లీ క్యాన్సర్ రోజు ఒక 80 to 100 పీపుల్ చూస్తానండి ఈజీగా. ప్రతి పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఇచ్చే నిర్ణయం మీద వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారు పాపం. ఎంతో ఆశతో వస్తారు, ఎంతో ఎక్కడి నుంచో వస్తుంటారు, అనేక ఊళ్ళ నుంచి వస్తుంటారు పాపం. వాళ్ళందరూ వచ్చి మన సలహా కోసం వెయిట్ చేస్తారు. చాలా ప్రాబ్లమ్స్ నాకు తెలియని ఉంటాయి, వాటిని చదువుకోవాలి, రెగ్యులర్గా డిస్కస్ చేయాలి, కొలీగ్స్తో మాట్లాడాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ ఎ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక్కరే కాదు, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, నాకు మంచి టీం ఉంది. అందరం గబగబా డిస్కస్ చేసుకుంటాం. అందరూ కూడా ఇక్కడే ఫుల్ టైం ఎంప్లాయీస్. చేసుకొని మా సొల్యూషన్ వాళ్ళు చెప్తాము. సార్ రకరకాల పేషెంట్స్ని డీల్ చేస్తూ ఉంటారు కదా, మరి మీ ఇమ్యూనిటీని మీరు ఎలా సేఫ్ గార్డ్ చేస్తారు? మేడం, మొన్న మధ్య నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ప్రతి వారం 70 hours వర్క్ చేయాలని చెప్తే అందరూ ఆయన క్రిటిసైజ్ చేయడం ప్రారంభించారు. నీ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని అందరూ క్రిటిసైజ్ చేశారు. బట్ ఈ స్టక్ టు హిస్ గన్స్. లేదు, ఐ బిలీవ్ ఇన్ దట్. ఖచ్చితంగా 70 hours. నేను ఐ వర్క్ ఫర్ ఆన్ అన్ యావరేజ్ 120 hours a week. డబుల్ ఆల్మోస్ట్ 120 hours మినిమం పని చేస్తాను మేడం. ఓకే. ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడైతే 120 hours చేస్తాను. ఈ వయసులో, 60 ఏళ్ల వయసులో 120 hours ఐ వర్క్ ఈవెన్ నౌ ఎవ్రీ వీక్.
సూపర్. ఎవ్రీ వీక్ పని చేస్తాను. ఎవ్రీ డే 18 అవర్స్ హాస్పిటల్లోనే ఉంటాను. చాలాసార్లు ఐ టాయ్డ్ విత్ ఐడియా ఇక్కడే ఉంటే బోద్దేమో టాప్ ఫ్లోర్లో పడుకుంటే. కాకపోతే మా వైఫ్ కోపం, ఇల్లు కూడా మార్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేస్తున్నాం. ఓకే. బంజారాహిల్స్లో ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాను, గచ్చిబౌలికి వచ్చేస్తున్నాం. నెక్స్ట్ 3 monthsలో విల్ బీ ఇన్ గచ్చిబౌలి. సో ఐ కెన్ రెడ్యూస్ ద ట్రావెల్ టైమ్ ఆల్సో. ఐ ఎంజాయ్ దిస్. ఎక్కడా రాలేదు. నాకు ట్రావెల్ ఎలా అంటే ట్రావెల్ ఇష్టం లేకపోయినా ట్రావెల్ చేస్తున్నాను. ఓకే. చాలా హాస్పిటల్ చూశాను. మొన్న మధ్య శ్రీనగర్, జలంధర్, నాసిక్ అనేక ఊర్లు వెళ్ళాను. ఈ 20 weeksలో 20 cities కవర్ చేశాను. 20 cities. midnight 12 o'clock ఫ్లైట్కి వెళ్తాను, ఐదర్ బాంబే ఆర్ ఢిల్లీ ఆర్ చెన్నై. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ చిన్న చిన్న డెస్టినేషన్స్కి వెళ్ళిపోతాను. ఓకే. సో రాత్రిపూట ట్రావెల్ చేయటం, పొద్దున్న పని చేసుకోవటం. అది కూడా మిస్ కాదు మళ్ళీ. మిస్ కావద్దు. సార్ మినిమం 120 hours పని చేస్తాను. ఐ బిలీవ్ ఇన్ ఇట్. దట్స్ మై ప్యాషన్. దట్ కీప్స్ మీ హెల్దీ. సార్ మీ ఫ్యూచర్ గోల్ ఇప్పుడు 60 yearsలో మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో 2 things అండి. ఒకటి, మొన్న మధ్య మీరు జెరోదా CEO's ఇంటర్వ్యూ విత్ పాడ్కాస్ట్ విత్ బిల్ గేట్స్ విన్నారా? మీ హెల్త్ని ఎలా కాపాడుకుంటాను అంటే he said I use take vitamins, దానికి ఏం డౌన్ సైడ్ లేదు. దెన్ he said I will do a test called Gallery test, గ్రెయిల్ టెస్ట్ అని. దట్ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఆ జెనోమిక్స్ని ఇండియాకి తీసుకురావాలనేది ఒకటి. ఐఎమ్ వెరీ షూర్ ఇన్ ఫ్యూ మంత్స్ వీ విల్ హ్యావ్ దిస్ జెనోమిక్స్. అదొకటి. తర్వాత ఐ వాంట్ టు డెవలప్ ద లార్జెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ చైన్ ఇన్ ద కంట్రీ. సి ఇప్పుడు లేటెస్ట్ ఎకనామిక్ సర్వే వాళ్ళది, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం హార్డ్లీ 30% ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా ఆర్ హ్యావింగ్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్స్. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది అండ్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. ఇప్పుడు ఇండియాస్ పాపులేషన్ ఎంత మేడం? 1.454 billion as of today, approximately. Yes. And భారతదేశ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎస్టిమేట్ వారి ప్రకారం భారతదేశంలో వచ్చే కొత్త క్యాన్సర్లు 1.4 million అంతే. 1.4 million అంతే. అదే చైనాస్ పాపులేషన్ ఎంతో తెలుసా అండి? 1.425 billion. అంటే హార్డ్లీ 200,000 లెస్ దాన్ ఇండియాస్. బట్ చైనాలో యాన్యువల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎంత అండి? 4.8 million. మనకన్నా 4 times. అది ఎలా వీలవుద్ది మేడం? ఇది గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ ఇండియాలో. సైంటిస్ట్ బిలీవ్ చేసేది అదే, గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సో మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి. యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ 354,000. వాళ్ళలో 1.9 అంటే మనకన్నా 550,000 క్యాన్సర్స్ ఎక్కువ. ఎలా సాధ్యపడుతుందండి ఇది? 1.9 million. మనదేమో 1.4. ఎలా వీలవుతుంది మేడం? సో అంటే భారతదేశంలో గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సో క్యాన్సర్ ఈ డిసీజ్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మెయిన్ కారణం మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఆహారం, ప్రతి ఆహారము కంటామినేటెడ్, పొల్యూటెడ్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, మైక్రోవన్స్, నాన్ స్టిక్ తవాస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్లాస్టిక్స్, అన్నిటి వలన దురలవాట్లు పెరిగిపోతున్నాయి బాగా ప్రజెంట్ జనరేషన్కి. ఇలాంటి కల్చర్ మనం మన పిల్లలకు నేర్పుతున్నాం. ఆల్కహాల్ తాగొచ్చు, ఆల్కహాల్ తాగితేనే గొప్పవాళ్ళు. దే యూస్ టు లుక్ డౌన్ అపాన్ us if somebody takes alcohol. నాకు ఇంకా గుర్తుందండి, ఒక చాలా చోట్ల అంటే కొన్ని నార్త్ తెలంగాణలో ఆల్కహాల్ ఈజ్ వెరీ కామన్. అందరూ కలిసి ఇంట్లోనే తాగేస్తుంటారు. కోస్టల్ ఆంధ్రాలో అలా కాదు. తాగటం ఈజ్ ఏ గ్రేట్ ఇది క్రైమ్. సో IMA మీటింగ్ వెళ్ళినప్పుడు అసలు ఆల్కహాల్ సర్వ్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు. సో అందువలన మన భారతదేశంలో ఇంకా ఎక్కువ క్యాన్సర్ హాస్పిటల్స్ రావాల్సిన ఇది ఉంది. లేకపోతే మిగతా ఇప్పుడు కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది అనుకోండి, సరే ఇక్కడ ఫెసిలిటీ లేకపోతే దగ్గరలో ఉన్న ఊర్లోకి వెళ్ళి సర్జరీ చేయించుకొని వెనక్కి వచ్చేస్తారు, వారం రోజులు ఉంటారు. క్యాన్సర్ అలా కాదండి. సర్జరీకో 15 రోజులు ఉండాలి, ఫాలో అప్ ఉంటుంది, మళ్ళీ కీమోలు 3 వారానికి ఒకసారి వెళ్తూ ఉండాలి, మళ్ళీ రేడియేషన్ అంటే 1 నెల రోజులు అక్కడే ఉండాలి. ఎనార్మస్ బర్డెన్ అండి. నేను కర్నూలు వెళ్ళేవాడిని క్లినిక్కి, అలాగే విజయవాడ కూడా వెళ్ళేవాడిని వే బ్యాక్ ఇన్ 1994 to 2000. నాకు వెళ్ళటానికే చాలా శ్రమగా ఉండేది. బస్సులో నేను వెళ్ళి అక్కడ పేషెంట్ చూసి మళ్ళీ వెనక్కి రావడానికి, ట్రైన్లో వెళ్ళి చూసి వెనక్కి రావడానికి. అదే పేషెంట్ రావాలంటే వాళ్ళకి ఎంత స్ట్రెయిన్ అండి. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ నాట్ హెల్దీ అండ్ ఎవ్రీ వీక్ రావాలి, ఎవ్రీ 3 weeks రావాలంటే ఎంత కష్టం. సో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది భారతదేశంలో.
లక్కీగా సౌత్ ఇండియాలో దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ సెంటర్స్, నార్త్లో ఇట్స్ కంప్లీట్లీ ఎంటీ. వావ్ సార్, నో డౌట్ మోహన్ వంశీ గారి చేతిలో పడ్డాము అని అంటే 1% ఆఫ్ సర్వైవల్ ఛాన్స్ ఉన్నా బయట పడ్డట్టేరా, అట్లీస్ట్ స్పాన్ ఇంక్రీజ్ చేస్తారని. కానీ కొంచెం కాస్ట్లీ డాక్టర్ అంటున్నారు సార్. మోడర్న్ మెడిసిన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మేడం. మోడర్న్ మెడిసిన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యామోగ్రామ్, ద మెషినరీ యూ యూజ్ హియర్ ఆల్సో, మ్యామోగ్రఫీ వినే ఉంటారు. ఎనలాగ్ మ్యామోగ్రామ్ అంటే కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ కాస్ట్ 15 లక్షలు అయితే 3D డిజిటల్ మ్యామోగ్రామ్ కాస్ట్ 3 కోట్లు మేడం. అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఈస్ వెరీ మినిమల్. కన్వెన్షనల్ మ్యామోగ్రామ్తో మీరు 8 to 9 millimeters లంప్ పట్టుకోగలిగితే 3D డిజిటల్ మ్యామోగ్రామ్లో 3 millimeter లంప్ కూడా పట్టుకుంటారు. అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ, 1/3 ప్రాక్టికలీ డిజిటల్ మ్యామోగ్రామ్లో. అండ్ కన్వెన్షనల్ మ్యామోగ్రామ్లో ఏమైనా అనుమానంగా ఉంటే మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ తీయాలి. కోన్ డౌన్ వ్యూ తీసుకోవాలి, మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవాలంటే మళ్ళీ మ్యామోగ్రామ్ చేయాలి. డిజిటల్ మ్యామోగ్రామ్లో అవసరం లేదు. ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఎక్స్పెన్సివ్. పెట్ స్కాన్ చూసారనుకోండి, మీరు రోజు పెట్ స్కాన్ చేయించుకుంటుంటారు. కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్లో పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజరు 23 to 24 millisieverts ఉన్నట్టయితే, ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డిజిటల్ పెట్ సిటీలో రేడియేషన్ ఎక్స్పోజరు 8 millisieverts, 1/3 ద డోస్. పెట్ ఎంఆర్ అని ఒకటి వచ్చింది, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఏఏ పవర్డ్ డిజిటల్ పెట్ ఎంఆర్. ఆ మెషిన్ కాస్ట్ $4.3 million. ఓ మై గాష్ సార్, మనం ఆ మెషినరీస్ అన్ని వన్ టైం వీడియో ఒకసారి చూపిద్దాం సార్. అసలు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎందుకు కాస్ట్లీగా కూడా తెలిసిపోతుంది. పెట్ ఎంఆర్లో మీకు వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ హార్డ్లీ 2 millisieverts. ఇలా ఎక్విప్మెంట్ మనం అప్గ్రేడ్ చేసే కొద్ది, అండ్ వాళ్ళ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎంత ఉంటుంది అనుకుంటారు సార్? ఇట్ రన్స్ ఇన్ టు crores. సైబర్ నైఫ్ అనే ఒక పరికరం తీసుకొచ్చాం, రేడియేషన్ డెలివరీ టెక్నాలజీ. సైబర్ నైఫ్ ఒక తెలుగు జర్నలిస్ట్ డిస్క్రైబ్ చేశారు చక్కగా, కత్తి లాంటి కత్తి, కత్తి కాని కత్తి. సో యాసిన్ అని సాక్షి జర్నలిస్ట్ డిస్క్రైబ్ చేశాడు అంత చక్కగా ఆయన. ఆ సైబర్ నైఫ్ ఎక్విప్మెంట్ వెన్ వి బాట్ ఇట్ ఇన్ 2014, ఇట్ కాస్టెడ్ మీ $3 million. ఇవాళ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ 2 crores. ఇక్కడ మనం తీసుకొచ్చిన రేడియేషన్ డెలివరీ ఎక్విప్మెంట్ లీనియర్ యాక్సిలరేటర్, ఈథోస్ అంటారు, ఇండియాస్ ఫస్ట్ ఈథోస్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్, కృత్రిమ మేధస్తో పనిచేస్తుంది. సో ఉదాహరణకి గర్భసంచి క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, గర్భసంచి క్యాన్సర్ ట్రీట్ చేసినప్పుడు గర్భసంచి మీదే రేడియేషన్ డోస్ పడాలి. ఆ ముందున్న యూరినరీ బ్లాడర్ మీద, వెనకాలన్న మలద్వారం మీద రేడియేషన్ పడకూడదు కదా. పడిందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో రెక్టమ్ మీద పడిందంటే రెక్టల్ ప్రాక్టైటిస్, బ్లీడింగ్ పర్ రెక్టమ్ పర్ లైఫ్. బ్లాడర్ మీద పడిందంటే బ్లడ్ ఇన్ ద యూరిన్, లైఫ్ లాంగ్ వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్తో బ్రతుకుతూ ఉండాలి. సో ఈ టెక్నాలజీలో ఎలాంటి టెక్నాలజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ప్లాన్ చేసాము, పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ డెలివరీ చేశారు. 4వ రోజు పేషెంట్ కొంచెం కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రెక్టమ్ కొంచెం ఉబ్బుతుంది. ఉబ్బి సర్విక్స్ని ఒక 2 millimeters ముందుకు మూవ్ చేస్తుంది. మరి రేడియేషన్ ఎక్కడ ఇస్తున్నారు? పాత లొకేషన్కి ఇచ్చినట్టయితే రెక్టమ్ మీద కొంత డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ మీద డోస్ పడదు. దానివల్ల నష్టం జరుగుతుంది. ఈ మెషిన్ ఎంత స్మార్ట్ మెషిన్ అంటే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్ ఇన్సైడ్ ద మెషిన్. సో రేడియేషన్ ఇచ్చే ముందు చూస్తుంది, ఇట్ సీస్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడుంది ఆర్గన్, దెన్ ఇట్ థింక్స్. అదేమిటి, 3 రోజుల క్రితం మన రేడియేషన్ డాక్టర్ గారు ప్లాన్ చేసినప్పుడు సర్విక్స్ ఇక్కడ ఉంది, ఇవాళ ఏంటి 3 millimeters ముందుకు మూవ్ అయింది, ఆలోచిస్తుంది. ఆలోచించి కొత్త లొకేషన్ ఆఫ్ సర్విక్స్కి అడాప్ట్ చేసుకుంటుంది. ఆ కొత్త లొకేషన్కి రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ ఇచ్చేస్తుంది 3 నిమిషాల్లో. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ కనుక మనం చెప్పామనుకోండి, సార్ ఇవాళ నా కాన్స్టిపేషన్ ఉంది, నా సర్విక్స్ ముందుకేమైనా వెళ్ళిందేమో చూసి మళ్ళీ ప్లాన్ చేయండి అంటే ఆయన సిటీ స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఆయన ప్లానింగ్కి 2 రోజులు పడుతుంది. ఈ లోపల కాన్స్టిపేషన్ రిలీవ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద మెషిన్ విచ్ వి బ్రాట్. ఫర్ ఎగ్జాంపుల్, రేడియేషన్ ఇచ్చే ముందు పేషెంట్కి యూరిన్కి వెళ్ళాలనిపించింది, వాష్రూమ్కి.
టెక్నాలజిస్ట్ రండి మేడం అంటాడు. ఈ టెక్నాలజీ ఈ ట్రీట్మెంట్ 2 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. ఆ 2 నిమిషాలే కదా పెట్టించుకొని వెళ్దామని లోపలికి వెళ్ళిపోతుంది. బ్లాడర్ హాఫ్ ఫుల్ ఉంది, సర్విక్స్ని కొంచెం వెనక్కి పుష్ చేస్తుంది, రేడియేషన్ బ్లాడర్ మీద పడుతుంది కొంచెం. ఈ మెషిన్ ఇట్ సీస్, చూస్తుంది, ఆలోచిస్తుంది, కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకుంటుంది, బ్లాడర్ కొంచెం వెనక్కి వచ్చింది అని, ఆ సర్విక్స్ వెనక్కి వెళ్ళిందని, ఆ కొత్త లొకేషన్కి రీప్లాన్ చేస్తుంది, రేడియేషన్ ఇచ్చేస్తుంది 2 నిమిషాల్లో. వావ్ టు టెక్నాలజీ కదా సార్. $4.5 million మరి. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ $700,000. ఇండియాస్ ఫస్ట్ మెషిన్. ఇండియాస్ ఫస్ట్ మెషిన్ టెక్నాలజీ టెస్ట్ చేసామంటే మొన్న మధ్య ఒక చక్కటి ఇన్సిడెంట్ జరిగిందండి. పొద్దున్నే పేషెంట్ వచ్చారు 8 గంటలకే, కొంచెం ఖాళీగా ఉన్నాను మంగళవారం రోజు. స్కాన్ చేసుకుని వచ్చారు. స్కాన్ ఏమో కొంచెం లేట్ స్టేజ్లో ఉంది. తెలిసిన అతను బాగా పరిచయం ఉన్న వ్యక్తిని. ఏంటండి ఇంత లేట్గా వచ్చారన్న, చాలా కోపం అయిపోయాడు ఆయన. నేను లేట్గా రావటం ఏంటన్నాడు. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చుట్టూ 4 రోజుల నుంచి తిరుగుతున్నాను, ఆయన ఇప్పుడు పట్టుకున్నాడు నన్ను అన్నాడు. సరే 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 కన్విన్స్ చేసేసి, సరే మీకు కీమో ఇవ్వాలని పంపించేసి, ఎవరా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని చూస్తే నా క్లోజ్ ఫ్రెండ్. ఇంటికి వెళ్ళాక రాత్రి ఫోన్ చేశాను, బ్రదర్ నేను అలా తిడుతున్నాడు, నువ్వు లేట్ చేసావని అన్నాడు. తిట్టాడా? మంచిదేలే అన్నాడు. ఏమన్నాను, ఏమంటే నేను రోజు ఓపిక వచ్చేసరికి వంశీ 10 మంది ఉంటారు అదే కంప్లైంట్స్తో, గ్యాస్ గ్యాస్ గ్యాస్. వచ్చిన ప్రతి వాడికి నేను ఎండోస్కోప్ వేస్తే గొట్టం వేసాడు సార్ 3,000 తీసుకున్నాడు, గ్యాస్తో వస్తే గొట్టం వేసి 3,000 తీసుకుంటారు, పక్కా కమర్షియల్ సార్ అంటాడు. అందుకే నేనేం చేస్తాను, ముందు మెడిసిన్స్ ఇస్తాను, 2 వారాలు ఆగి రాపో అంటాను. 2 వారాలు ఆగిన తర్వాత మళ్ళీ వస్తే మెడిసిన్ మార్చి మళ్ళీ ఇస్తాను. 3ోసారి వస్తే అప్పుడు వేస్తాను ఎండోస్కోప్ అన్నాడు ఆయన. సార్ దీని మీద మీరు నిజంగా మాట్లాడాలి సార్. అవసరం ఉన్న చోట చేయకుండా ఇప్పుడు మెడికల్ మాఫియా అని, మెడికల్ టార్గెట్స్ అని, అదని లేదు మేడం, ట్రస్ట్ పోయిందండి డాక్టర్కి. ఎందుకు? వై? అది అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. దట్స్ ఎ రియలీ వైడర్ టాపిక్, అది మనం డిస్కస్ చేయలేము. బట్ ట్రస్ట్ పోయింది ఎంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఆలోచిస్తుంటాను, పువర్ పేషెంట్ వస్తారు, కారణం జరిగింది, నిజంగా జరిగింది. పువర్ పేషెంట్ సరిగా బట్టలు కూడా లేవు, బంజారా అమ్మాయి, తలనొప్పి అంటుంది. ఏం మామూలు తలనొప్పి, బ్రెస్ట్ క్యాన్సర్ 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు బ్రెయిన్కి వచ్చి ఉంటుందా, వెయిట్ చేసి చూద్దాము అని చెప్పి. బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెయిన్కి వచ్చిందేమో, చిన్న అనుమానం వచ్చింది మనసులో. మళ్ళీ ఎంఆర్ఐ బ్రెయిన్ చేయాలంటే బోల్డ్ కాస్ట్. సరే చూద్దాము అని చెప్పి మెడిసిన్స్ రాసి పంపించేశాను. మళ్ళీ 15 రోజులకు వచ్చేసింది నాకు తలనొప్పి ఎక్కువైందని. సో అప్పుడు నేను ఎంఆర్ఐ చేయించాను, చేస్తే బ్రెయిన్లో మెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే 10 మంది వచ్చేసారు. 15 రోజుల క్రితం నేను వచ్చినప్పుడు నువ్వు ఎంఆర్ఐ చేస్తుంటే నేను ముందుగా పట్టుకునేవాడిని, ఇప్పుడేమో నువ్వు 4th స్టేజ్ అంటున్నావు. అప్పుడు కూడా 4th స్టేజ్, పెద్ద మ్యాటర్ అవ్వదు 14 days లో. బట్ వాళ్ళు ఎంతో కోపం అయిపోయారు, నువ్వు ఎంతసేపు నాకు టెస్ట్ చేయలేదు, నాకు టెస్ట్ చేయకుండా నువ్వు నెగ్లెక్ట్ చేసావు అని. చేస్తున్నాను అనుకోండి, ఎన్ని ఎంఆర్ఐలు రాయాల్సి వస్తుంది రోజుకి. ప్రతి వాళ్ళకి తలనొప్పి అనే కంప్లైంట్ ఉండినే ఉంటుంది. పొరపాటున కొంచెం మిస్ అయ్యామనుకోండి, తలనొప్పి నెగ్లెక్ట్ చేసామనుకోండి, చాలాసార్లు చెప్పగానే తలనొప్పి పెద్దగా లేదండి, అప్పుడప్పుడు వస్తుంది, తగ్గిపోతుందండి అంటారు. అయ్యో డబ్బులు లేవు పాపం చేయించుకోవడానికి, అయ్యో డబ్బులు లేవు కదా అని వదిలేసి తిరిగి మళ్ళీ 15 రోజులు పట్టుకుంటే మళ్ళీ వాళ్ళే అడుగుతారు. చాలా కష్టం అయిపోయిందండి ప్రాక్టీస్. ఇంత కష్టపడ్డా కూడా. ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్, నా పేషెంట్ కూడా కాదు, ఎవరి దగ్గర ఆపరేట్ చేయించుకున్నారు, కీమోలన్నీ అయిపోయి, నేను బంజారాహిల్స్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఓ రోజు పొద్దున్నే చూశాను, ఏదో హెడేక్ అంటుంటే రెఫర్ టు న్యూరాలజిస్ట్ అని రాసి పెట్టేశాను, అక్కడ పెట్టేశాను బై లక్కీగా. తర్వాత ఆ పేషెంట్కి నిజంగా మళ్ళీ వారానికి వచ్చారు, ఇంకెక్కడో న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉండింది, సర్జరీ చేశారు, పేషెంట్ చనిపోతే నేను పట్టుకోలేదని కేసు కూడా వేశారు. అక్కడ కేస్ షీట్లో రాస్తుంది రెఫర్ టు న్యూరాలజిస్ట్ అని. ఒక టెస్ట్ ఎక్కువ చేస్తే కమర్షియల్, తక్కువ చేసి మిస్ అయ్యామంటే డాక్టర్ గారు సరిగ్గా చూడలేదు, ఎక్కువ ఎంతసేపు ఎంతమంది పేషెంట్ చూడాలన్న కోరికే తప్ప ప్రతి పేషెంట్ మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. చాలా కష్టం అయిపోయిందండి ప్రాక్టీస్. అప్పుడు ఎలా డీల్ చేస్తారు సార్? బట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. వాళ్ళతో మనం మర్యాదగా ఉంటాము, చక్కగా మాట్లాడతాము, మన వాళ్ళనే భావిస్తాము. సో ఎవరిని కూడా మనం కొన్నిసార్లు ఇరిటేట్ అవుతుంటాం, ఎప్పుడు హ్యూమన్. బట్ చాలా వరకు నేను అది ఐ డోంట్ గెట్ యాంగ్రీ. సో దాంతో పెద్ద కష్టాలు రావు. పేషెంట్తో కాంప్లికేషన్స్ వచ్చినా చక్కగా మాట్లాడి కాంప్లికేషన్స్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెగ్యులర్గా రోజుకు 2-3 సార్లు వాళ్ళతో టచ్లో ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. పేషెంట్ దగ్గరే అక్కడే దెన్నెందుకు వదిలేస్తారా, లేకపోతే ఆ ఇన్నర్ పెయిన్ ఉంటుందా సార్? ఉంటుందండి. పేషెంట్ సిక్ అయితే మేము ఎక్కువ బాధపడతాం, రోజంతా డిస్టర్బ్ అవుతాం. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఓన్లీ కాజ్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్స్ ఫర్ మీ. సర్జరీ చేశాక ఏ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి,
మాకు కూడా భయంగానే ఉంటుంది, Yes. బాధగానే ఉంటుంది. Yes. అయ్యో చేయకపోతే బాగుండేదా, పేషెంట్ కీమోథెరపీ ఇచ్చాక ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి మాకు కూడా బాధగా ఉంటుంది. ఆ రోజంతా అందరికీ మా టీం అంతా కూడా అలానే ఉన్నారు. Upset. అందరూ సార్ ఇలా తగ్గిపోయినాయి కౌంట్స్ అని వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఒక 4 లేడీస్ ఉన్నారు నాకు మెడికల్ నాలెడ్జ్లో, వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో మేము డాక్టర్ కూడా మనుషులే కదండి. Yes. మేము కూడా నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి క్యూర్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకునే వస్తాను. So you believe in God? ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఖచ్చితంగా పొద్దున్నే దండం పెట్టుకుని వస్తాను. Yes. పేషెంట్ చూసే ముందు పెట్టుకుంటాను, సర్జరీకి వెళ్ళే ముందు దండం పెట్టుకుంటాను. సర్జరీకి వెళ్ళే ముందు మేము స్క్రబ్ చేసుకోవాలి కదండి, వాష్ చేసుకోవాలి కదా. నేను వాష్ చేసుకుంటున్నప్పుడు ఎవరు నా దగ్గరికి కూడా రారు, నేను బాస్ని కదా మరి. మిగతా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటా వాష్ చేసుకుంటారు 4 కలిసి. నేను వాష్ చేసినప్పుడు ఎవరు రారు, నా దగ్గరికి కూడా రారు, దూరంగా ఉంటారు. సో అప్పుడు దట్స్ ద టైమ్ ఐ ప్రే గాడ్. చాలా టెన్షన్ కదా. చాలా టెన్షన్, దట్స్ ద టైమ్ ఐ ప్రే గాడ్. రోజంతా టెన్షన్గానే ఉంటుంది. సక్సెస్ అవుతే సూపర్ సక్సెస్, కానీ పేషెంట్స్ కూడా అడుగుతారు కదా సార్ ఇంకెన్ని రోజులు, అడుగుతారండి. ఇంకెన్ని months, రోజు పొద్దున్నే రాగానే ఇంకెన్ని years. కేసు చాలా మంది ఒక ఫైల్ తీసుకొచ్చి నా ముందు పడేస్తారు పిల్లలు. ఇచ్చి అంతా చదివాక ఇప్పుడు చెప్పండి ఎన్నాళ్ళు ఉంటారు ఆ పేషెంట్ అని అడుగుతారు. అంటే పేషెంట్ రారు అసలు, పేషెంట్ చూడకుండా చెప్పేయాలి మనం, మీకున్న ఎక్స్పీరియన్స్ మీరు చెప్పేయాలండి అంటారు. కష్టం, చెప్పలేము. నేను చాలాసార్లు అయినా చెప్పకుండా అలా ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదేమోనండి, పేషెంట్ చూడకుండా చెప్పలేమోనండి అంటుంటా, ఇంకా అడుగుతూనే ఉంటారు. మీరే నాళ్ళు ఉంటారో చెప్పలేను, ఇంకా ఆ పేషెంట్ ఎలా చెప్పేదని అడుగుతారు. రకరకాల ఐటమ్స్. చాలా మంది అదొక్కటి తెలుసుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. అప్పుడు సెకండ్ ఒపీనియన్ కోసం. సెకండ్ ఒపీనియన్ కాదు, ఒకటే ఇది ఎన్నాళ్ళు ఉంటారు ఈయన, మీకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్పండి. సార్ ఎవరైనా చాలా కష్టం అది చెప్పటం. చాలా మంది స్టేజ్ 4 క్యాన్సర్, ఇందాక చెప్పాను కదండి, మానసికంగా ధైర్యంగా ఉంటే 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ జయించేయచ్చు. అందరూ సిద్ధు గారిని తిట్టినా నేను సిద్ధు గారి మీద చాలా గౌరవంగా ఉన్నాను. ఎస్, మీరు మీ వైఫ్లో ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేశారు, ఆమెను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారు. మీరు నమ్మిన పసుపే కానివ్వండి, ఫాస్టింగే కానివ్వండి. యూ ఆల్వేస్ సే దట్ సార్. అంటే నేను కూడా చూసాను కదా, అంటే మిగతా ఏ డాక్టర్స్ అన్నా ఇంకా ఇతర ట్రీట్మెంట్స్ వద్దంటే వద్దు, ఎందుకు ఇక్కడ తీసుకో అలా అంటారు, కానీ మీకు ఏ చేయాలనిపిస్తే ఇది మానకండి, ఇది మానకండి. ఆయుర్వేదం ఏదైనా వెళ్ళండి అంటారు. ఫాస్టింగ్ ఆల్సో హెల్ప్స్ అండి. ఫాస్టింగ్ నేను నాకు తెలిసిన ఒక వెరీ క్లోజ్ పేషెంట్, ఫస్ట్ టైం నేను లైఫ్లో పేషెంట్కి నేను మీరు వై డోంట్ యూ డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పాను. నిన్ననే జరిగింది. షీఈ్ అ చార్టెడ్ అకౌంటెంట్ అనుకుంటా. షీ వర్క్స్ ఫర్ ఎ బిగ్ 4 కంపెనీ. షీఈస్ బీన్ టేకింగ్ ట్రీట్మెంట్ రెగ్యులర్లీ ఫర్ పాస్ట్ 4 years. పాపం ఇంకా తిరిగి వస్తూనే ఉంది ఓవేరియన్ క్యాన్సర్. ఫస్ట్ టైం చెప్పానండి నేను, ఈ సిద్ధు ఎపిసోడ్ ముందే చెప్పాను, వై డోంట్ యూ డూ ఫాస్టింగ్ అని. ఎందుకు చెప్పారు డాక్టర్ గారు అంది. నేను నా ఎక్స్పెరిమెంటెడ్ మై సెల్ఫ్ అన్నాను. నేను చేశానండి. నేను కొన్ని ఇతరతర కారణాల వల్ల సడన్ గా ఒక 15 kgs పెరిగాను వెయిట్. సో గత 4.5 months గా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. 18 hours ఫాస్టింగ్ చేస్తాను ఇప్పుడు కూడా. 18 hours మధ్యాహ్నం 1:30కి అలా తింటాను, మళ్ళీ 7 లోపల ముగించేస్తాను. సో ఐ వాజ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఫస్ట్ టైం ఒక పేషెంట్ సజెస్ట్ చేశాను. ఐ డోంట్ నో ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, నన్ను మీరు క్వాక్ అనండి ఏమన్నా కానీ ఫస్ట్ టైం సజెస్టెడ్. అనేక రకాల అద్వానీ గారు చూశారు, అమెరికా వెళ్ళి వచ్చింది ఆవిడ, అనేక రకాల కెమోథెరపీ ఏజెంట్స్, ఇమ్యూనోథెరపీ ఏజెంట్స్ అన్ని వాడేశారు. నేను ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. వై డోంట్ యూ డూ ఫాస్టింగ్ అన్నాను. 16 hours ఫాస్టింగ్ చేద్దాం చూద్దాం అన్నాను. షీ సెడ్ డాక్టర్ గారు నేను ఐ వాజ్ ఆల్సో థింకింగ్ ద సేమ్ థింగ్ అంతే. సో లెట్స్ సీ హౌ షీ ఫేర్స్. సార్ ఇప్పుడు అప్కమింగ్ డాక్టర్స్ కి ఆర్ స్టూడెంట్స్ డాక్టర్స్ కి, ఫ్యూచర్ డాక్టర్స్ కి మీరు చెప్పే సజెషన్ ఎట్ ది ఎండ్ లో? ఇది ఒక డెడికేటెడ్గా ఉండవలసిన ప్రొఫెషన్ అండి. నేను ఏదో 9 o'clock వచ్చి 4 o'clock వరకు పనిచేసి వెళ్ళిపోతాను. చాలా మంది డాక్టర్స్ యూఎస్లో కూడా నా కొలీగ్స్ చెప్తుంటారు, నా ఫ్రెండ్స్ అంతా ప్రాక్టీస్ వాళ్ళు, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు ఎమర్జెన్సీ ఇచ్చేయడానికి ఇష్టపడలేదు, 9కి వస్తున్నారు, 4కి ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఒక 50,000 ఎక్కువ ఇస్తే ఇంకో హాస్పిటల్లో మారిపోతున్నారు. అలా కాదు, మనకంటూ మనం నమ్మే పేషెంట్ బేస్ ఏర్పాటు చేసుకోవాలి, మనం నమ్మి రావాలి. నేను వచ్చినప్పుడు ఒక డాక్టర్ గారి పేరు నాకు చెప్పారండి, ఆ పేరు చెప్పొచ్చు, డాక్టర్ రామారావు గారు, కార్డియక్ సర్జన్. ఆయన కనుక ఒకసారి సర్జరీ చేస్తే ఆ తర్వాత మనవరాలకి సిజేరియన్ సెక్షన్ కావాలని ఆయన దగ్గరికి వెళ్తారంట. అంటే అంత బాగా చూసుకుంటారండి పేషెంట్. ఆయన కార్డియక్ సర్జన్. ఆ తర్వాత వాళ్ళ ముని మనవరాలకి ఏదైనా కోల్డ్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారంట. అంటే అంత బాగా చూసుకుంటారంట ఆయన పేషెంట్స్ని. చక్కగా కనుక మనం పని చేసుకుంటే స్టడీ ఇన్కమ్ ఉంటుంది. చార్టెడ్ అకౌంటెంట్స్ లాగానో బిజినెస్ మ్యాన్ లాగానో
ఇన్కమ్ పెద్ద ఎక్కువగా ఉండకపోవచ్చు, బట్ స్టడీ ఇన్కమ్ ఉంటుంది. ప్రొఫెషన్ని నమ్ముకుంటే మనం గౌరవంగా బ్రతికేయచ్చు, కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ చాలాసార్లు ఎస్పెషల్లీ మా బ్రాంచ్లో ఎంతో కష్టపడి చేస్తుంటాం, ఎంతో మనసు పెట్టి చేస్తుంటాం. మా చీఫ్ ఒక ఆయన చెప్పారు, ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సరస్ ట్యూబర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. సో అది ఎంత కష్టపడినా అవి చాలా ప్రెడిక్టబుల్గా ఊహకందంగా బిహేవ్ చేస్తాయి. స్టేజ్ 1 అనుకుంటాం క్యూర్ అయిపోద్ది అనుకుంటాం, 4 రోజు తిరిగి వచ్చేస్తారు. స్టేజ్ 4 అనుకుంటాం మీ కష్టం అండి బ్రతకడం అనుకుంటాం, 10-15 ఏళ్ళు బతికేస్తుంటారు. మళ్ళీ అగైన్ ఎంఫసైజింగ్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మా ట్రీట్మెంట్. మా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ మానసికంగా ఆందోళన లేకుండా హ్యాపీగా ఉన్నట్టయితే క్యాన్సర్ని జయించవచ్చు. వావ్ సార్, అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మీరు ఎప్పుడు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. థ్యాంక్ యూ, యూ డిడ్ ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ మేడం, నమస్తే.